ఇక తెలంగాణలో చలి పులి పంజా విసురుతోంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. గడిచిన 2 రోజులుగా చలి తీవ్రత మరింత పెరిగింది. కొన్ని చోట్ల 10 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బుధవారం రాష్ట్రంలోని అత్యల్పంగా సిర్పూర్ 10.5 డిగ్రీల సెల్సియస్, పొచ్చెర్ల 11.8 డిగ్రీల సెల్సియస్, కుంటాల 12.6, ర్యాలీ 13.1 డిగ్రీల సెల్సియస్ చొప్పున అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నవంబర్ నెలలోనే మునుపెన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పడిపోతూ ఉండటంతో వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. 6 జిల్లాల్లో కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోతున్నట్లుగా వాతావరణ శాఖ ప్రకటించింది. మంచిర్యాల, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, సంగారెడ్డి జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మిగతా జిల్లాల్లో 15 డిగ్రీలకు అటు ఇటుగా ఉష్ణోగ్రతలు నమోదు కావచ్చునని వెల్లడించారు. హైదరాబాద్ శివారు ప్రాంతాల్లో 15 డిగ్రీలకు దిగువన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నట్లుగా తెలిపారు. ఇక చలి తీవ్రత కారణంగా రాష్ట్రంలోని చిరు వ్యాపారులు, స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, ఉదయాన్నే వాహనాలు నడిపే ప్రయాణికులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. పొగమంచు కారణంగా వాహనదారులు రోడ్లపై వెహికల్స్ నడపాలంటేనే జంకుతున్నారు.